లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అందాల అనుపమాని టాలీవుడ్ లో పట్టించుకునే వారే కరువయ్యారు. అదేంటి, ఎందుకలా అంటే కెరీర్ మొదట్లోనే కుర్రాల హృదయాలను దోచేసిన ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉండే ఛాన్సులు రావట్లేదని సన్నగా మారింది. అనుపమలోని మేక్ ఓవర్స్ కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చినా కొంతమందికి మాత్రం రుచించలేదు. ఒక్కసారి ఇష్టపడ్డాక తప్పదు కదా అంటూ అభిమానిస్తూ వచ్చారు. అదేంటో అందం అభినయం రెండూ ఉన్నా కూడా అనుపమకి లక్ అయితే కలిసి రాలేదు. తెలుగులో సినిమాలు చేసినా కూడా స్టార్ స్టేటస్ అయితే అందుకోలేకపోయింది. కెరీర్ లో సినిమాలు పడుతున్న కొద్దీ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ అందుకోవాలి, కానీ అమ్మడి గ్రాఫ్ పడిపోతూ యువ హీరోలతో నటించే పరిస్థితి అయితే వచ్చింది. అఫ్ కోర్స్ ఆ సినిమాలు కూడా పాపులారిటీ తెచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ అనుపమ మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేదు. లాస్ట్ ఇయర్ తెలుగులో ఈగల్ టిల్లు స్క్వేర్ సినిమాలు అయితే చేసింది అమ్మడు. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ పడినా కూడా అమ్మడికి తర్వాత పెద్దగా ఛాన్సులు రాలేదు. ప్రస్తుతం అమ్మడు పరదా సినిమా అయితే చేస్తుంది. ఆ సినిమా టీజర్ తో ఆడియన్స్ లో ఆసక్తి కలిగేలా చేశారు. ఇక మరోపక్క కాలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్తో బిషన్ అనే సినిమా చేస్తుంది అమ్మడు. లాక్డౌన్ అనే సినిమా కూడా చేస్తుంది అనుపమ. మలయాళంలో కూడా పెట్ డిటెక్టివ్ సినిమా చేస్తుంది అనుపమ. దాంతో పాటు జేఎస్కే ట్రూత్ షల్ అల్వెన్ అనే సినిమా కూడా చేస్తుంది. తమిళ్ మలయాళ భాషల్లో పర్వాలేదు, కానీ తెలుగులో మాత్రం అనుపమని పట్టించుకోవట్లేదు. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో తమిళంతో పాటు తెలుగులో కూడా సక్సెస్ అందుకుంది అనుపమ పరమేశ్వరన్. అయితే టాలీవుడ్ లో అమ్మడికి ఛాన్సులు రాకపోవడానికి కారణం ఏంటన్నది తెలియట్లేదు. ఏది ఏమైనా అనుపమ విషయంలో తెలుగు మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారో అనేది తెలియదు, కానీ అనుపమ ఫ్యాన్స్ మాత్రం ఆమెను మరిన్ని సినిమాలో చూడాలని అయితే కోరుకుంటున్నారు. ఈ మధ్య ధృవ్తో ఆమె కిస్సింగ్ ఫోటో ఒకటి వైరల్ కాగా అది సినిమాలోది అంటూ హడావిడి చేసిన అసలు విషయం ఏంటన్నది మాత్రం తెలియలేదు. అయితే కాలీవుడ్ లో మాత్రం అనుపమకి వరుస ఛాన్సులతో అదరగొట్టేస్తుంది.